చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేకప్ లేదు, ఇక్కడ మద్రాసులో ఇంట్లో ఈ సొంత ఊరికి వెళ్ళిపోయా? అవును, మా ఊరు మధురై సైడ్ కారేకుడి. ఓకే, అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ మద్రాసులో లేదు నేను. ఇలా వెళ్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, హాస్టల్లో దిగా. ఇక్కడ ఇల్లు లేదు నాకు. హాస్టల్లో దిగి 500 రోజుకి వచ్చి భోజనం బయట తినాలి. ఇక్కడ టీ నగర్లో ఒక ఫ్రెండ్ గురించి అక్కడ బస్సులో వచ్చి, ఫ్రీ బస్ కదా ఇక్కడ చెన్నైలో. ఇన్ని సినిమాలు చేశారు మీరు? అవును తమ్ముడు, చేశాను. ఏం చెప్పేది నాకు అర్థం కావట్లే. మరి మీరు మన వాళ్ళు తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ మీరు రోషన్ కదా తమ్ముడు, మిమ్మల్ని నేను చూసి ఉంటా ఆంధ్రాలో. నా ఫ్రెండు జయలలిత, అప్పుడు మేము తెలుగులో యాక్ట్ చేసినప్పుడు జయలలిత నేను క్లోజ్, హైదరాబాద్లో ఉంటుంది. అంటే ఇక్కడ అంటే ఎందుకు వెళ్ళిపోయారంటే? ఇక్కడ ఏమీ లేదు కదా రోషన్ తమ్ముడు. అమ్మగారు జయలలిత గారు వెళ్ళిపోయారు పైకే. నేను ఏడిఎంకేలో స్పీకర్ అప్పుడు. ఆ తర్వాత ఇక్కడ సీరియల్ లేదు, ఏమీ లేదు. ఫుడ్కి ఇబ్బందిగా ఉంది చాలా. ఇది మన ఆంధ్ర కదా, ఆంధ్ర ఇది కదా మీడియా. భోజనానికి వెళ్ళలేదు, తినడానికి లేదు. తింటాను, ఎవరు హెల్ప్ చేయట్లేదు. సినిమాలో నడిగర్ సంఘం ఉంది, వాళ్ళు అసలు అన్ని ఆర్టిస్ట్కు వీడియో వేశారు, ఇంక్లూడింగ్ రజనీకాంత్ గారు అండ్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. తమిళ నుంచి ఏమి హెల్ప్ రావట్లేదు, ఏమీ లేదు. ఇన్ని సినిమాలు చేశారు, తినటానికి తిండి లేదా అసలుకి? అంటే సేవింగ్స్ చేసుకోలేదమ్మా? సేవింగ్ అంటే మరి మా అమ్మ పోయారు, అమ్మకు క్యాన్సరు, తర్వాత ఫాదర్ లేదు, మా ఫ్యామిలీలో ఎవరు నాకు హెల్ప్ చేయట్లే. అన్నీ. మీరు ఇవాళ ఉంటున్నారా? ఇవాళ అంటే తిన్నారా, భోజనం చేశారా? లేదు తమ్ముడు, టీ తాగేసి వచ్చా. రండి పోదమ్మా. నేను షూట్స్కి వచ్చాను, అవునా? ఇక్కడే హోటల్లో ఉంటున్నాను. సరదా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఎక్కడో చూసిన ఫేస్ లాగా ఉంది, కానీ మేకప్ లేకపోయేసరికి గుర్తుపట్టలేదు నేను. మేకప్ లేదు, ఏమీ లేదు. అప్పుడు పాకిజా, అప్పుడు నేను తెలుగులో యాక్ట్ చేసినప్పుడు మోహన్ బాబు గారు నాకు తెలుగులో ఇంట్రొడక్షన్ చేశారు. అప్పుడు ఉండే పాకిజా లేదు కదా. ఇప్పుడు ఒళ్ళు బాగాలే, షుగర్ వచ్చేసింది, యూట్రస్ తీసేశారు. రండి చాలా రండి, భోజనం చేసుకుంటూ మాట్లాడుతున్నాను. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అండ్ చిరంజీవి గారి సినిమా మాత్రం నేను చేయట్లే. చిరంజీవి గారితో తమిళ్లో చేశా. తమిళ్లో రజనీకాంత్ గారు రాணுవ వీరన్, తర్వాత చిరంజీవి గారు నాకు చాలా మంచి క్యారెక్టర్, కానీ ఆయన సినిమాలు మాత్రం నేను తెలుగులో చేయట్లే. అందరి సినిమా బాలకృష్ణ గారు, అప్పుడు అన్ని బిగ్ హీరోస్ మన తెలుగులో 50 సినిమాలు అంటే ఎన్టీ రామారావు గారితో నన్ను షీల్డ్ తీసుకున్నా ఆయన చేతిలో నాగేశ్వరరావు గారు చక్కగా మాట్లాడతారు. అందరూ మీరు పాకీజా అంటే పిలుస్తారు రోషన్ తమ్ముడు. అంత ప్రేమతో నాకు ఆంధ్రాలో మంచి పేరు. పుట్టేది తమిళనాడు, కానీ నాకు పేరు, నాకు భోజనం పెట్టి ఈ కష్టంలో కూడా హెల్ప్ చేసేది ఆంధ్ర ఫ్యాన్స్. నాకు ఫస్ట్ బాధ ఎక్కడ ఎలాగ గుర్తుపెట్టారు? నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే పాకిజా గారు లాగా ఉన్నారు, కానీ అది ఎందుకు రోడ్డు మీద నడిచిపోతున్నారు అది డౌట్ వచ్చింది. అందుకని లేదు తమ్ముడు, చాలా ఏమిలా ఏదో ఏం చెప్పేది. ఇప్పుడు మిమ్మల్ని చూసేది నాకు ఏమో దేవుడు చూసినట్టు, మనకు ఆంధ్ర నుంచి దేవుడే నేరుగా వచ్చి మాట్లాడతారో ఏమో, చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ మీరు హ్యాపీగా తినండి. ఓకే, హ్యాపీగా తినండి. తిన్న తర్వాత ఏంటో మీ ప్రాబ్లం ఒకసారి మాట్లాడదాం. తమిళ ఇండస్ట్రీ పట్టించుకోకపోయినా కానీ తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని పట్టించుకుంటాను. హైదరాబాద్కి వచ్చి ఏదైనా సీరియల్ అట్లా ఏదైనా వర్క్ వస్తే అక్కడ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ కూడా చూడాలి తమ్ముడు. పార్టీకి అంటే ఆయనకు బాగా గుర్తు ఉంటుంది, ఎందుకంటే నేను ఇక్కడ మొత్తం అందరికీ హెల్ప్ అడిగా లేదు. ఇప్పుడు మన ఆంధ్ర చీఫ్ మినిస్టర్కి లెటర్ వీడియో వేయాలి, అక్కడ మనం మాట్లాడాలి. అందుకే
ఇక్కడ హైదరాబాద్ వస్తే ఈ వెరైటీగా అక్కడ తింటే, ఇక్కడ తమిళనాడులో ఏమీ లేదు. భోజనానికే తినటానికి ఇది లేదు. చాలా హ్యాపీగా ఉంటుంది ఈ భోజనం చూసి నాకు. హ్యాపీయా? వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మన ఆంధ్ర పీపుల్ ఉంటే నేను చాలా ఒక తప్పు చేశాను. ఆంధ్రాకి వచ్చి హైదరాబాద్ వచ్చి విజయవాడకు పోయి చీఫ్ మినిస్టర్ చూడకుండా పోయా. నేను ఇక్కడ తమిళనాడులో తిరుగుతున్నా, ఎవరైనా హెల్ప్ చేస్తారా ఎవరైనా అన్ని హీరోస్కు వీడియో పెట్టా, ఎవరు పట్టించుకోలే. మంచి భోజనం తిని ఎన్ని రోజులు అయినాక? మంచి ఒక 6 months ఉంటుంది. చాలా కష్టం. నేను ఉండేది చూసాడు తమ్ముడు ఎప్పుడు ఎలాగా. నేను షుగర్ ఆపరేషన్ తీసి ఆల్రెడీ నేను హైదరాబాద్ వచ్చాను ఆలితో సర్దార్, అదే 2.5 years అయింది. అప్పుడు నేను అక్కడ ఫ్లైట్ టికెట్ ఇచ్చారు నాకు, ఫ్లైట్ టికెట్ ఇచ్చారు, అప్ అండ్ డౌన్, అక్కడ క్యారవన్ ఇచ్చారు. అమ్మగారు జయలలిత గారు పోయారు, పొలిటికల్ అన్ని ఏమీ లేదు తమ్ముడు. బతికానంటే 200 సినిమాలు చేస్తుంటారా? అదే 150, మన తెలుగులో 50, అన్ని వెరీ బిగ్ సినిమా. మోహన్ బాబు గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అన్నీ అప్పుడు ఉన్న హీరో మొత్తం. చిరంజీవి గారు సినిమా మాత్రం చేయట్లే. వాళ్ళు డేట్ అడిగారు, అప్పుడు నేను చాలా బిజీ, నాకు డేట్ దొరకలే. కానీ చిరంజీవి గారు నేను అప్పుడంతా వచ్చి నాకు తమిళ్లో పరిచయం చిరంజీవి గారు. ఇదేంటి మంచినీళ్ళ, ఇదేంటి ఇప్పుడు బాటిల్ నేను ఇలాగ చూడలేదు, ఇదేంటి మంచినీళ్ళ, వాటర్, అది 5 star హోటల్ అన్నమాట. అయ్యోయ్యో, ఇదంతా మనకు అప్పుడు చూసేది. ఇప్పుడు మనం సినిమాలో యాక్ట్ చేసినప్పుడు 5 star హోటల్ అటు ఇటు. ఇక్కడ ఏమీ లేదు తమ్ముడు. మా సొంత ఊర్లో కూడా అద్దె ఇవ్వడానికి అక్కడ వాడగ కొడుకుతో కూడా వలీళ్ళు అక్కడ అద్దె ఇవ్వడానికి, అదే భోజనానికి తినటానికే ఇది లేదు. మరి ఎక్కడ అద్దె, ఎక్కడ చాలా కష్టం. ఏదో ఈ రోజున మీరు నా పనికి వచ్చి ఈ రోడ్డు మీద వచ్చి మిమ్మల్ని చూసా అన్నీ నా దేవుడు. నేను అక్కడ తిరుమల గుడికి వెళ్ళాలి. ఇంత భోజనం ఉంది, ఈ భోజనం అబ్బా, గులాబ్ జామ్, గుడ్డు, అబ్బా 2 ఇడ్లీకి డబ్బులు లేదు అక్కడ మా ఊర్లో కారేగుడిలో. ఏమో దేవుడు లాగా వచ్చి అక్కకి ఏదైనా హెల్ప్ చేసి అక్కడ ఆంధ్రాలో సీరియల్, మూవీ హెల్ప్ చేయండి తమ్ముడు. అక్క ఏమీ లేదు. మా ఫ్రెండ్ జయలలిత నంబర్ ఇచ్చింది, అక్కడ వచ్చి నేను అక్కడ ఏదైనా సీరియల్ ఫోటో పంపించా, సెల్ఫీ సీరియల్ ఏదైనా చెప్పమ్మా, నేను హైదరాబాద్కి వచ్చేసాను, లేకపోతే విజయవాడ వచ్చి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చూస్తాను నేను. నువ్వు ఎందుకు ఆ తప్పు చేసావు, ఆంధ్ర చీఫ్ మినిస్టర్కి వచ్చుకొచ్చా, తమిళనాడులో ఎవరన్నా హెల్ప్ చేస్తారని ఉన్నాను జయలలిత అన్నాను. సరే పర్లేదు, నేను నాకు తెలిసిన అన్నీ నేను చేసిన. మా ఫ్రెండ్ జయలలిత కూడా అప్పుడు నేను తెలుగులో యాక్ట్ చేసినప్పుడు ఒకే రూమ్లో ఉంటాము, ఒకే తట్లో తింటాం, చాలా క్లోజ్. మధ్యలో మా ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది, కట్టాగలా కనెక్షన్ పోయింది. హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నేను నంబర్ మిస్ చేశాను. నేను చేసిన సీరియల్లో నీకు తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పింది తమ్ముడు, రోషన్ తమ్ముడు. తినండి, ఫస్ట్ తినండి మీరు. సరే. మీరు హ్యాపీగా తినండి, మీకు ఏం చేయాలో నేను హెల్ప్ చేస్తాను. సరే తమ్ముడు.